మొన్న ఒక మేడం నాకు ఎక్కడ ఖమ్మం నుండి కాల్ చేశారండి. తను ఎంప్లాయ్, నర్సా ఏదో, తను ఎంప్లాయీ. ఆ మేడం 2022లోనో 21లోనో తీసుకున్నారంట నైటీస్. మేడం మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు వేసుకుంటున్నాను, మీ దగ్గర తీసుకున్న నైటీస్ ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఆర్డర్ పెడుతున్నానని జంబో సైజ్ నైటీస్ మొన్న ఆర్డర్ పెట్టారు, పంపించాను అనమాట 3 నైటీస్. చాలా థ్యాంక్స్ మేడం. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీకు ఆ నమ్మకం, నేను ఎందుకు మీకు చెప్తా ఉంటానంటే నమ్మకం కలగాలి కాబట్టి చెప్తా ఉంటాను. ఇప్పటికే అందరు చెప్తా ఉంటే నేను స్టేటస్లో పెడతా ఉంటాను, పోస్ట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను కదా యూట్యూబ్లో. కాబట్టి చూసుకొని చక్కగా ఆర్డర్ పెట్టుకోండి. నా దగ్గరనే కాదు మేడం, మీరు ఎక్కడ తీసుకున్నా క్వాలిటీ అనేవి తీసుకోండి. ఎందుకంటే నైటీస్ అంటేనే మనం డైలీ వాడి వాష్ చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు ఈ డబ్బులు మనం జమ చేసుకుని ఇలా చక్కగా రకరకాల చీరలు కొనుక్కోవచ్చు. కట్టుకోవడానికి కాదు, మనం బీరోలో పెట్టుకోవడానికే కదా. మనం కొని కట్టుకోవడమే ఏమైనా ఇవే మన బాడీ పైన ఉండే, ఎప్పుడు ఒంటిపైన ఉండేవి ఇవే కదా. ఏంటంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా చీరలు కట్టుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి కాబట్టి నైటీలతోనే వెళ్ళలేం కదా. కానీ నైటీలు కూడా 2 in 1 వచ్చాయి కదా. మరి మేడం మీరే చూపిస్తుంటారు కదా 2 in 1 నైటీస్ అని, మరి అవి కూడా వచ్చేయండి, అది మీ ఇష్టం. మనం ఇంట్లో వరకే నైటీస్, బయటికి వెళ్ళేటప్పుడు కాదు కదా. చక్కగా డ్రెస్సులు చీరలు వేసుకోవాలి, కట్టుకోవాలి. అంతేగాని నైటీస్ అంటే ఇంట్లో వరకే. ఇంట్లో వరకైనా నీట్గా ఉండేవి వేసుకోవాలి, ఫేడ్ అయినవి, షేడ్ అయినవి, ఇది ఏంటంటే కుట్లు పోయినవి, చినిగిపోయినవి ఇలాంటివి కాకుండా మంచి కొని వేసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతాయని చెప్తా ఉంటాను. అందుకే క్వాలిటీ అయినవి తీసుకోండి అని చెప్తుంటాను. ఎక్కడ తీసుకున్నాను, నా దగ్గరనే కదా, మీరు ఎక్కడ తీసుకున్నా పదే పదే కొనాల్సిన అవసరం ఉండదని.